హలో అందరికీ వెల్కమ్ టు అన్నెలా వ్లాగ్స్. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, బీన్స్, చిల్లీస్, టొమాటోస్ అండ్ గ్రీన్ పీస్. వీటన్నిటిని శుభ్రంగా తరిగి పెట్టుకొని చాపర్లో టొమాటోస్, ఆనియన్, చిల్లీస్ వేసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, చిల్లీ పేస్ట్ని ప్యాన్లో వేసుకొని కలుపుకోండి. దాంట్లోకి కొంచెం గరం మసాలా పౌడర్, ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకుల పొడి అవన్నీ వేసుకొని కలుపుకోండి. దాంట్లోకి పసుపుని యాడ్ చేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, వీటన్నిటిని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ యాడ్ చేసుకోండి. వాటిని కూడా కలిపేసి అందులోకి కొంచెం ఉప్పు, కారం ఇవి మీకు తగినంత వేసుకోండి. దాంట్లోకి ధనియాల పొడి, ఇవన్నీ కలిపి కొద్దిసేపు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి బఠానీలని యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి పన్నీర్ మొత్తం యాడ్ చేసుకొని ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకోండి. అంతే అండి. చూడండి, చక్కగా ఉడికిపోతుంది. పన్నీర్ వేసినాక ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ పెట్టుకోకండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే. వేడివేడిగా అన్నంలోకి, చపాతీలలోకి రెండిట్లోకి బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.